రైట్, ఇక దేశవ్యాప్తంగా 4వ విడత 10 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో సార్వత్రిక ఎన్నికలు. సో ఇటు తెలంగాణకు సంబంధించి మనం చూస్తే కనుక 17 లోక్సభ స్థానాలకు ఈరోజు ఎన్నిక జరుగుతోంది. అదేవిధంగా హైదరాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఈరోజు ఎన్నిక జరుగుతోంది. అక్కడ లాస్య నందిత సిట్టింగ్ ఎమ్మెల్యే, సో తను ఆకస్మిక మరణానంతరం మళ్ళీ అక్కడ ఎన్నిక పెట్టడం జరిగింది. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఎవరెవరు ప్రధాన పార్టీ నుంచి పోటీలో ఉన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రధానంగా మొదటిది అంటే మనం చూస్తే ఆదిలాబాద్ 1వది 17 లోక్సభ నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గం ఆదిలాబాద్. ఇక్కడ ఆదిలాబాద్లో మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఇటు ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆత్రం సుగుణ ఇటు హస్తం పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి ఇటు గోడం నగేష్ కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 14 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ మిగతా అంటే ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఆదిలాబాద్కు సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రెండవది పెద్దపల్లిలో ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి చూస్తే కనుక ఇక్కడ ఏనుగు అంటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది. ఇరుకుల్ల రాజనరసయ్య పోటీలో ఉన్నారు ఏనుగు పార్టీ నుంచి, ఏదైతే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి. అట్లాగే కారు పార్టీ నుంచి భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తరఫున కొప్పుల ఈశ్వర్ కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా హస్తం పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ గడ్డం పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కమలం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీనివాస్ గోమాస ఏదైతే కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు, చాలామంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా 42 మంది ఇటు పెద్దపల్లికి సంబంధించి కూడా పోటీలో ఉన్నారు ఇక్కడ. సో ఇంకొక నియోజకవర్గం చూస్తే కనుక పూర్తిగా కరీంనగర్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు అన్ని పార్టీలు కూడా తీసుకున్న పరిస్థితి. ఈ నియోజకవర్గాన్ని చూస్తే కనుక అభ్యర్థి పేరు ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ కరీంనగర్కి సంబంధించి కూడా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ నుంచి కమలం పార్టీ నుంచి బండి సంజయ్ కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే మారేపల్లి మొగలయ్య ఏనుగు పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా సమాజ్ పార్టీ నుంచి కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తరపున కారు పార్టీ నుంచి వినోద్ కుమార్ బోయినపల్లి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు కూడా ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తే కనుక కరీంనగర్ నుంచి పూర్తిగా 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే 4వది నిజామాబాద్ లోక్సభ ఒకసారి మనం చూస్తే కనుక నిజామాబాద్ కూడా చాలా ఇటు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు బీజేపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాగే గోవర్ధన్ బాజిరెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి తాటిపర్తి ప్రస్తుత ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇక్కడ ఎంపీగా కూడా కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పుప్పాల లింబాద్రి కూడా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్కి సంబంధించి దాదాపుగా 29 మంది ఇక్కడ నామినేషన్ వేశారు. 29 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 5వది జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి లోక్సభకు ఏదైతే కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే అనిల్ కుమార్ గాలి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీబీ పాటిల్ ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా సురేష్ కుమార్ షెట్కార్ హస్తం పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కావచ్చు, ఇలా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కావచ్చు, ఇలా అదేవిధంగా స్వతంత్ర కూడా చాలామంది ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ నుంచి ఏదైతే సంగారెడ్డికి సంబంధించినటువంటి ఇది మనం చూస్తే కనుక 19 మంది కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి. రైట్కి అదేవిధంగా మెదక్ పార్లమెంటు నియోజకవర్గం 6వది మెదక్ పార్లమెంటు నియోజకవర్గం చూస్తే కనుక ఇక్కడ నీలం మధు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. తర్వాత బోడపట్ల ఈశ్వర్ అంటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు. అదేవిధంగా మాధవనేని రఘునందన్ రావు ఇక్కడ కమలం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా
పోటీలో ఉన్నారు. అట్లాగే పి వెంకట్రామరెడ్డి కలెక్టర్ గా చేసినటువంటి వ్యక్తి ఇటు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక మెదక్ నియోజకవర్గం మెదక్ నుంచి 44 మంది పూర్తిగా ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం తెలంగాణలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద నియోజకవర్గం అని కూడా చెప్తా ఉంటారు. సో ఇక్కడ నుంచి గతంలో అంటే పోయినసారి ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి గెలుపొందినటువంటి నియోజకవర్గం ఇది. సో ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే కనుక ఇటు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అనితారెడ్డి శీలం పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉండాలి గతంలో. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హస్తం పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పూర్తిగా ఇటు ఇండిపెండెంట్లు కావచ్చు, తర్వాత కొన్ని తెలిసినటువంటి పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ పోటీలో ఇంకా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం చూస్తే కనుక దీంట్లో దాదాపుగా అంటే 22 మంది ఇటు మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఒకసారి 10వది ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక జి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి కమలం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఉన్న పరిస్థితి ఏదైతే ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి సికింద్రాబాద్ నుంచి. అట్లాగే దానం నాగేందర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హస్తం పార్టీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కూడా చాలా పెద్ద నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే బస్వానంద దండెపు ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే టి పద్మారావు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి సీనియర్ వ్యక్తి. సో ఇటు భారత రాష్ట్ర సమితి తరపున కూడా బీఆర్ఎస్ తరపున కూడా పోటీలో ఉన్నారు. పూర్తిగా 36, 37 చాలామంది కూడా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఇక్కడ నామినేషన్లు వేశారు. 45 మంది సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం తరపున ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్కు సంబంధించి ఒకటి మనం చూస్తే కనుక హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ అంటే ఇటు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేహదుల్ ముస్లిమీస్ పార్టీ నుంచి కూడా ఈయన పోటీలో ఉన్నారు. గతం నుంచి కూడా ఈ హైదరాబాద్ స్థానం అనేది చాలా కీలకంగా మారచ్చు. ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ ఉన్నా కానీ ఎవరైనా కానీ 16 స్థానాలు మావి, 16 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్తారు తప్పించి 17 స్థానాలు ఈ కాంగ్రెస్ ఏదైతే మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించిన ఎంపీ స్థానాన్ని మాత్రం ఎవరు కూడా దీన్ని గెలుచుకుంటామని చెప్పిన పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఈ స్థానాన్ని ఏదైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఉంది. గట్టి పోటీ ఇస్తుంది ప్రస్తుతం. గతంలో ఎప్పుడు కూడా ఎవరున్నప్పటికీ కూడా మినిమం 1,00,000 మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ గెలిచినటువంటి పరిస్థితి. గుర్తొచ్చేసి గాలిపటం గుర్తు. సో ఇప్పుడు అసదుద్దీన్కు గట్టి పోటీ ఇస్తున్నారు. కమలం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మాధవిలత ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత హస్తం పార్టీ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ వలీవుల్లాహ్ సమీర్ ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్కు సంబంధించి కనిపిస్తూ ఉంది. 30 మంది ఇండిపెండెంట్లతో సహా 30 మంది హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఒక్కసారి మనం చూస్తే కనుక చేవెళ్లలో పూర్తిగా ఇక్కడ మనం ఏదైతే కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పార్టీ నుంచి కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం చూసుకోవచ్చు ఇది కూడా చాలా పెద్ద నియోజకవర్గం, అంటే చాలా సీనియర్ పొలిటీషియన్స్ కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం చేవెళ్ళ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు దాదాపుగా 43 నామినేషన్లు ఈ చేవెళ్ళకు సంబంధించి కూడా లోక్సభకు సంబంధించి దాఖలైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్ నగర్కు సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ కూడా చాలా సీనియర్ లీడర్స్ అయితే పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. డీకే అరుణ కూడా పోటీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకుముందు 2019లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అంతకుముందు. సో ఈ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. తర్వాత చల్లా వంశీచందర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. చాలా సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మన్నె శ్రీనివాసరెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మొహమ్మద్ అలావుద్దీన్ కూడా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి. 31 మంది ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి అట్లాగే ఇంకొక నియోజకవర్గం చూస్తే నాగర్ కర్నూలు చూస్తే కనుక ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కూడా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు భారత రాష్ట్ర సమితి నుంచి. గతంలో ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగారు. తర్వాత ఈ లోక్సభ ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు ఏదైతే ఈ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే కొద్ది రోజుల ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగా బిసమిల్లా యూసఫ్ ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి. అదేవిధంగా భరత్ ప్రసాద్ పోతుగంటి కూడా కమలం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే మల్లు రవి సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ నుంచి 19 మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలుకు సంబంధించి. అదేవిధంగా ఇటు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం ఒక్కసారి మనం చూస్తే కనుక ఇక్కడ అంజయ్య విరిగినేని ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత కంచకర్ల కృష్ణారెడ్డి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. కుందూరు రఘువీర్ కూడా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి హస్తం పార్టీ నుంచి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి సైద్ రెడ్డి శానంపూడి ఈయన కూడా చాలా సీనియర్ పొలిటీషియన్ ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఒకసారి మనం చూస్తే ఈ నియోజకవర్గం నుంచి 22 మంది కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం భువనగిరికి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఐతరాజు అబేందర్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి. అట్లాగే క్యామ మల్లేష్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. చూస్తే కనుక దాదాపుగా 39 మంది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నామినేషన్లు అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. రైట్, ఇక వరంగల్ సంబంధించి కూడా మనం ఒకసారి చూస్తే కనుక వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆరూరి రమేష్ ఇటు భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కల్పన పంజా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఈయన పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కారు పార్టీకి సంబంధించి. సో ఇక్కడ మిగతాది ఇండిపెండెంట్లు కూడా చాలామంది ఇక్కడ వరంగల్కి సంబంధించి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం వరంగల్ నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నారు ఇండిపెండెంట్లు తర్వాత ప్రధాన పార్టీలకు సంబంధించి అనేది మనం చూస్తే కనుక దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది ఇక్కడ నుంచి కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 35, 36, 37, 38, 41, 42 మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి వరంగల్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తాము. ఇక ఇంకొక నియోజకవర్గం మనం చూస్తే కనుక మహబూబాబాద్కు సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ సీనియర్ పొలిటీషియన్, ఈయన కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. మాలోతు కవిత కూడా ఇక్కడ పోటీలో ఉన్న పరిస్థితి. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. కోనేటి సుజాత కూడా ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. బలరాం నాయక్ పోరిక
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈయన పోటీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా కొంచెం రాజకీయ నేపథ్యం కావచ్చు, లేదంటే సీనియర్ పొలిటీషియన్స్ చాలామంది ఉన్నటువంటి కంటెస్ట్ చేస్తున్నారు ప్రధాన పార్టీల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నామినేషన్లు 23 నామినేషన్లు దాఖలైనటువంటి మహబూబాబాద్కు సంబంధించి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకొక ఖమ్మంకు సంబంధించి కూడా ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు కూడా చాలా ఆలస్యంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారి ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సంబంధించి మనం చూస్తే కనుక నామా నాగేశ్వరరావు ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే అడ్వకేట్ ఎర్రా కామేష్ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అట్లాగే రామ సహాయం రఘురామ్ రెడ్డి కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చూస్తాం చాలామంది సినీ ప్రముఖులు కూడా వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి. దగ్గుబాటి వెంకటేష్ కూడా ఈ ప్రాంతంలో ఈయన తరపున బంధువులు ఈయన తరపున ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ చాలా సీనియర్ పొలిటీషియన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఖమ్మంకు సంబంధించి కూడా కనిపిస్తూ ఉంది. నామ నాగేశ్వరరావు కావచ్చు, లేదంటే రామ సహాయం రఘురామ్ రెడ్డి కావచ్చు, అడ్వకేట్ ఎర్రా కామేష్, అదేవిధంగా ఇక్కడ కమలం పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి వినోద్రావు తాండ్రా, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ పొలిటీషియన్స్ కూడా పోటీలో ఉన్నారు ఖమ్మానికి సంబంధించి. ఖమ్మంలో మనం చూస్తే కనుక ఎంతమంది నామినేషన్స్ వేశారో మనం చూస్తూ ఉన్నాం. చాలా ఎక్కువే ఖమ్మం బరిలో కూడా ఇండిపెండెంట్లు కావచ్చు, ప్రధాన పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. 35 మంది ఇక్కడ నుంచి నామినేషన్ వేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా చివరి నియోజకవర్గం ఖమ్మం. ఇక్కడ నుంచి కూడా చాలా ఎక్కువ మంది నామినేషన్లు అయితే దాఖలు చేశారు. చూస్తూ ఉన్నాం తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఆ తర్వాత ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ తరపున కూడా ప్రధానంగా ఈ 4 పార్టీల నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా పూర్తిగా ఎంతమంది ఇండిపెండెంట్లు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతల లిస్టు కూడా చూస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అదైతే పోలింగ్ అయితే ప్రారంభమైంది. సో పూర్తిగా ఓటు వేయని వారు, ఓటు వేయాలనుకునే వారు ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో మనకు ఏ ప్రభుత్వం అయితే కేంద్రంలో కావాలో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటు ద్వారా ఖచ్చితంగా తెలియపరచాలి, ఓటు ఖచ్చితంగా వేయాలి అని కూడా ఏబిఎన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది.